ఒకసారి ఈ ట్రెండింగ్ ఎడిట్ చూడండి. క్యాప్కట్ యూజ్ చేసి దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు షూట్ చేసుకున్న వీడియోస్ ని అలాగే ఆడియోని కూడా క్యాప్కట్ లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆడియోకి బీట్స్ యాడ్ చేసి మీ వీడియోస్ ని ఆడియో బీట్ కి తగ్గట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. వీడియోస్ ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోని క్లిక్ చేసి అడ్జస్ట్ లో సాచురేషన్ ని ఈ విధంగా డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ వీడియోకి యానిమేషన్ లో క్రాస్ ఓపెన్ అనే యానిమేషన్ ఉంటుంది, దాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు సెకండ్ వీడియోని క్లిక్ చేసి స్టార్టింగ్ పార్ట్ ని ఇలా ఫ్రీజ్ చేసుకోండి. ఫ్రీజ్ చేసిన దాన్ని ఓవర్లే చేసి ఫస్ట్ వీడియో ఎండింగ్ లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు రిమూవ్ బీజీ లో ఆటో రిమూవల్ చేయండి. ఇప్పుడు ఓవర్లేని ఈ విధంగా డౌన్ చేసుకుని ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి అలాగే ఎండింగ్ లో ఇలా నార్మల్ చేసుకుని ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. గ్రాఫ్ లో ఫ్లో టు యాడ్ చేయండి. ఇప్పుడు సెకండ్ వీడియో ఎండింగ్ లో కీ ఫ్రేమ్ యాడ్ చేసి అలాగే స్టార్టింగ్ లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా జూమ్ చేయండి. దీనికి కూడా గ్రాఫ్ లో ఫ్లో టు యాడ్ చేయండి. ఇప్పుడు సెకండ్ వీడియోకి యానిమేషన్ లో ఫ్లాష్ ఇన్ అనే యానిమేషన్ ఉంటుంది, దాన్ని యాడ్ చేయండి. ఇదే ప్రాసెస్ ని మిగిలిన అన్ని వీడియోలకు చేయండి, వీడియో రెడీ అవుతుంది. వీడియో నచ్చితే ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.